హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పోలీసుల సూచనలతో ఉద్యోగులు ముందస్తుగానే ఇంటికి చేరుకున్నారు. రాత్రి కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటున్నారు అధికారులు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. హైదరాబాద్ లో భారీ వర్షం మొదలైంది. ఇటు వాతావరణ శాఖ, పోలీసులు ఇప్పటికే ముందస్తుగా హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో వర్షాలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉద్యోగస్తులు ముందుగానే ఇళ్లకు చేరుకోవాలని సూచించారు. కానీ రాత్రి కావడంతో కొంతమంది తిరిగి వెళ్తున్నటువంటి ఉద్యోగులు, వాహనదారులు కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. మల్కం చెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. గచ్చిబౌలి వైపు వెళ్తున్నటువంటి వాహనాలు ఫ్లైఓవర్ కింద నుంచి అటువైపుగా టోలీ చౌక్ వెళ్తున్నటువంటి అటువైపు మాత్రం కొంత ట్రాఫిక్ మనకు కనిపిస్తుంది. సో రోడ్ల మీద కొంత వర్షపు నీరు చేరింది. వాహనదారులు ఇప్పటికే హైదరాబాద్ సిపి సజ్జనార్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ముందస్తుగానే ఈ రోజు సాయంత్రమే ఒక సూచనలు జారీ చేశారు. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లేవారు త్వరగా వెళ్ళాలి. ఎవరైనా వాహనదారులు వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచనలు జారీ చేశారు. వాహనాలు కొంత స్పీడ్ తగ్గించి వెళ్ళాలి. ముందస్తుగా ఉద్యోగస్తులు లాగౌట్ చేసి ఇంటికి చేరుకోవాలంటూ కూడా ఐటీ ఉద్యోగులకు కొన్ని సూచనలు చేశారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వాతావరణ శాఖ ఈరోజు రాత్రి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా చెప్పింది. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ లో కూడా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా చెప్పింది. సో పోలీసుల సూచనలు పాటిస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్లాలని చెప్పి పోలీసులు హైదరాబాద్ సిపి సజ్జనార్ మాసెప్ ట్యాంక్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యక్షంగా నేరుగా వచ్చాయనే పరిశీలించారు. వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద లోతట్టు ప్రాంతాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. హైడ్రాతో, ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ వాళ్ళు ముందస్తుగా చేస్తున్నటువంటి ప్లానింగ్ వల్ల కొంత ఇబ్బందులు అయితే తగ్గినట్లుగా మనకు అనిపిస్తుంది. సో ఈరోజు ఇంకా రాత్రి భారీగా వర్షాలు కురిస్తే మరింత వరద నీరు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు రాత్రి కూడా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. కెమెరామెన్ రాజుతో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.